నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. నమస్తే. హలో అండి విజ్ఞాన్ గారు. ఈ మధ్య కాలంలో సినిమా షూటింగ్ల ప్లేసెస్లో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. అండ్ హీరోస్ కూడా గాయపడ్డారు అంటూ వార్తలు వస్తున్నాయి. అది నిజమో ఫేకో తెలియదు కానీ వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఓదెలా 2 రైల్వే స్టేషన్ ఈ సినిమాకి సంబంధించి కూడా సెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందంటూ ఒక వార్త. వాస్తవమేనా? ఏం జరిగింది? ఫస్ట్ ఓదెల అనే సినిమా, ఓదెల రైల్వే స్టేషన్ అనే మూవీ థియేటర్లో రిలీజ్ అయిందో లేదో నాకు తెలియదు. బట్ ఓటీటీలో చాలామంది చూసి దాని రేటింగ్ బాగా పెంచేశారు. హెబ్బా పటేల్ ఉంటారు. జస్ట్ ఓపెనింగ్ షాటే రైలు పట్టాల మీద నుంచి ఒక అమ్మాయి అలా బురదలో రావడం, ఓ తలకాయ పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా వచ్చి అక్కడ పెట్టడం, అక్కడ నుంచే హైప్ వచ్చేసింది. అంటే ఏ సినిమా అయినా సరే ఫస్ట్ ఆ 3 minutes 5 minutes ఎంగేజింగ్గా ఉంటే లీనం అయిపోతాం. ఎందుకు అది జరిగిందా అని కొంత లాగ్ అయినా సరే వెయిట్ చేస్తూ ఉంటాం. కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. ఆమె లాగ్గానే వచ్చింది లేదు, చాలా స్లోగా వస్తుంది అయినప్పటికీ కూడా. బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉంది. తర్వాత ఆమె ఫేస్ రివీల్ చేయకుండా ఇక కథలోకి వెళ్ళడం, ఇక వాళ్ళ తీరు తెన్ను అంతా నీట్గా నడిపించాడు స్క్రీన్ ప్లే. అలా ఒక చిన్న సినిమా అది యాక్చువల్గా చెప్పాలంటే. ఆ చిన్న సినిమా కాస్త పెద్ద హిట్ అయింది. ఎలా అంటే మన పొలిమేర లాగా చెప్పాలంటే. ఓటీటీకి వచ్చి భారీ హిట్ నమోదు చేసుకుంది. పొలిమేర థియేటర్లో రిలీజ్ అవ్వలేదు, ఓటీటీకే కరోనా టైంలో కదా. అవును. అలా బాగా హిట్ అయిన తర్వాత ఇప్పుడు అవి పార్ట్ 2 కాస్త థియేటర్లో సందడి చేస్తున్నాయి. పార్ట్ 1 హిట్ అయినప్పుడు వాటి మీద నమ్మకంతో పార్ట్ 2లో ఇంకా పెద్ద స్టార్స్ని పెట్టుకోవడం. ఇంకా ఎగ్జాంపుల్ దీనికి చెప్పాలంటే మన రాజు గారి గది ఫస్ట్ చిన్న సినిమా, తర్వాత నాగార్జున సమంతని పెట్టుకునే రేంజ్కి వచ్చింది అది. అలా సేమ్ ఇప్పుడు ఓదెల రైల్వే స్టేషన్ కూడా అంతే. దీనికి ఓదెల 2 అని పెట్టుకున్నారు. సరే, ఏదేమైనా దీని షూటింగ్ అది శరవేగంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన గ్లిమ్స్ మొన్న ఒకటి రిలీజ్ అయింది. అందులో తమన్నా వర్సెస్ అంటే దుష్టశక్తులు అన్నట్లుగా చూపించారు. ఈ అమ్మాయి కూడా బాగానే చేసింది, ఎంగేజింగ్గా ఉంది ట్రైలర్. ఇకపోతే షూటింగ్స్ శివారు ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు నీ సినిమా అయినా నా సినిమా అయినా షూటింగ్ ఒక ఊర్లో కానీ ఒక ప్రదేశంలో చేసుకోవాలి అంటే ఆ స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తి సహాయం కూడా మనకు అవసరం. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఈ లొకేషన్. అంటే వాళ్ళు మీడియేటర్స్ ఎలా ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్, మల్లయ్య నీ పొలం ఇస్తావా, ఓ 4 రోజులు సినిమా షూటింగ్కి ఇస్తా. అవునా, అమ్మో ఏమైనా పాడు చేస్తారు, ఏం పాడు చేయరు, ఎన్న పొలం ఉన్నట్టుగానే ఉంటుంది, నీకు డబ్బులు ఇస్తా ఎంతో కొంత. ఎంత ఇస్తావు? ఓ 30,000 40,000 మాట్లాడుకుంటారు. ఇక్కడ సినిమా వాళ్ళతో 4 లక్షలు 5 లక్షలు మాట్లాడుకుంటారు, మంచి లొకేషను, చుట్టుపక్కల వ్యూ బాగుంటుంది అని. ఇలాంటి మీడియేటర్స్ ఉంటారు. కొంతమంది ఏంటంటే పలుకుబడితో, అంటే ఇండస్ట్రీలో ఎక్కువ పరిచయాలు ఉంటాయి, మన వాళ్ళదే, రండి అన్న మా ఊరికి రండి, నేను దగ్గరుండి చూసుకుంటా, మొత్తం అంతా వాడుకోండి, డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఒక మంచి వ్యక్తి ఈయన బద్దం శంభారెడ్డి. ఈయన వచ్చేసి అక్కడ టంగుటూరుకి చెందిన వ్యక్తి. తను మార్కెట్ కమిటీకి మాజీ డైరెక్టర్ కూడా. ఆ ఏరియాలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంటేనే చాలా, అక్కడ పొలాలన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి, ప్లేసెస్ అన్నీ. ఆయన మాట చెబితే చాలు, ఎవరైనా సరే దేనికైనా ఇస్తారు. ఇప్పుడు నువ్వు ఫంక్షన్ చేసుకోవాలన్నా ఆ పొలాన్ని నిల్వ చేసుకోవచ్చు, లైక్ దిస్ వాట్ ఎవర్. ఇకపోతే మొత్తానికి ఈ ఓదెల 2 షూటింగ్ కోసం వీళ్ళు కొన్ని ప్రదేశాలు వెతికితే, అంటే ఇప్పుడు ఓదెల రైల్వే స్టేషన్, ఆ రైల్వే ట్రాక్ అనేది వీళ్ళు మెయిన్ పెట్టుకున్న కాన్సెప్ట్. అయితే రైల్వే ట్రాక్ పక్క నుంచి కథ రాసుకుంటాడు రైటరు. పక్కనే ఒక ఎండిపోయిన పొలం ఉంటుంది, అటు నుంచి ఇలా నడవాలి అని. వీళ్ళు షూటింగ్కి వెళ్ళేటప్పుడు అప్పుడు ఉన్న ఓదెల ఇప్పుడు అలా ఉండదు, ఇప్పుడు అక్కడ ఇంకేదో ఉంటుంది. బట్ ఈ షాట్ ఇక్కడ తీసుకొని దాన్ని జాయిన్ చేయడానికి ఇంకో ప్రదేశం వెతుక్కోవాల్సి వస్తుంది. ఆ ప్రదేశం కట్ కాస్త ఇప్పుడు శంకర్పల్లి దగ్గర ఉన్న ఈ లొకేషన్కి వీళ్ళు రావడం జరిగింది. కానీ మధ్యకాలంలో అన్ని కూడా అటువైపుకే కదా, గోపన్నపల్లి, శంకరపల్లి మనకి దగ్గర కదా, మా హైదరాబాద్ కి దగ్గర. ఫిలిం సిటీకి వెళ్ళినంత సింపుల్. ఇంకొకటి అదంతా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటది. ఎక్కడో నిజంగానే మనం ఆంధ్ర సైడ్ వెళ్ళిపోయి షూటింగ్ తీసావేమో అన్న ఫీల్ వస్తుంది అక్కడ సరౌండింగ్స్ అన్ని. అవును. సో ఇటు శంషాబాద్ వెళ్ళినట్టు, అటు రామోజీ ఫిలిం సిటీ వెళ్ళినట్టు ఇదొకటి. మొత్తానికైతే ఈయన ఈ యూనిట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ పర్మిషన్ అయితే ఇప్పించాడు, దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇతనే పర్మిషన్ ఇప్పించింది కూడా. ఇక ఈ శంభారెడ్డికి టైంకి ఏంటంటే, ఇప్పుడు మన షార్ట్స్, డ్రోన్ షార్ట్స్ కొన్ని ఉంటాయి, జిమ్మీ షార్ట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఒక భారీ క్రేన్ జిమ్మీ వస్తుంది, అది దాని హైట్ ఒక రేంజ్లో ఉంది.
ఊర్లలో ఏంటంటే కరెంటు వైర్లు అవి ఇవి ఇక్కడే ఉంటాయి. ఇలా మనకి గణేష్ నిమజ్జనాలకు కూడా ప్రాబ్లం వస్తుంది. అవును, కొంచెం కిందకు ఉంటాయి. ఎత్తున్నప్పుడు దానిలో పైకి లేపి వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఈ టైంలో ఈయన ఏం చేశాడు, అన్ని వైర్లు ఉన్నాయి కదా అని చెప్పి ఆ ట్రాన్స్ఫార్మర్ని ఆఫ్ చేసేస్తే ఇదంతా సెట్ అయిపోతుంది, వీళ్ళు ఈజీగా రావచ్చు, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని తనే స్టెప్ తీసుకున్నాడు. ఒరే అది ఆఫ్ చేయరాని కూడా చెప్పొచ్చు, బట్ తనంతట తను ఎంత ఉంటుంది 43 ఏజ్ అంతే, వెళ్ళాడు ట్రాన్స్ఫార్మర్ని ఆఫ్. అంటే కాన్ఫిడెన్స్, ఊర్లో ఉన్న వాళ్ళకి అన్ని పనులు వచ్చు. నువ్వు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఆ స్థాయి నుంచి, రైతు స్థాయి నుంచి వస్తే నీకు ట్రాక్టర్ నడపడము, ట్రాన్స్ఫార్మర్లు హ్యాండిల్ చేయడము, మోటార్లు హ్యాండిల్ అన్నీ వచ్చు. ఆ కాన్ఫిడెంట్గా ఆయన వెళ్ళాడు ట్రాన్స్ఫార్మర్ని ఆఫ్ చేద్దామని. కానీ అప్పటికే అది హై వోల్టేజ్తో తిరుగుతా ఒక డిస్టర్బ్డ్ మోడ్లో ఉంది. అలా పట్టుకున్నాడో లేదో ఎగిరి తన్నింది, పెద్ద షాక్ కొట్టి స్పాట్ డెడ్. ఇంకా పెద్ద నీకు ఎట్లా చెప్పను, మనకు కరెంటు వర్షం పడేటప్పుడు ట్రాన్స్ఫార్మర్లు పేలుతాయి, అప్పుడు అది ఉండే వోల్టేజ్ ఎట్లుంటుందో ఆ రేంజ్ లో చెప్పాలంటే చిన్న అంటే ఓకే, కానీ ట్రాన్స్ఫార్మర్ దాకా ఎందుకు వెళ్ళారు? అరే వాళ్ళ కాన్ఫిడెంట్. ఇప్పుడు పొలాలకు కూడా వాళ్ళు మోటార్ పంపులు అవి పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ అంటే విద్యుత్ శాఖకి చెప్తే వాళ్ళు అక్కడ ఆఫ్ చేసేస్తారు. అది చేస్తారు, బట్ నిజంగా చెయ్యాలి, అలాగే జాగ్రత్త తీసుకోవాలి, చేయకూడదు. అంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ ఎన్నిసార్లు ఆఫ్ చేయలేదు, ఎన్నిసార్లు ఆన్ చేయలేదు అనే కాన్ఫిడెన్స్ ఉంటది బేసికలీ. ఊళ్ళల్లో స్ట్రీట్ లైట్స్ వస్తాయా, అవి ఎంత స్తంభాలు ఉంటాయి, ఇంత స్తంభాలు ఉంటాయి. ఒక 2-3 సందర్భాలలో దాన్ని బాగు చేయడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండిపోయిన సందర్భాలు చూసాం, మన టీవీలో కూడా చూసాం. ఇంతే ఉంటది అది. నెక్స్ట్ మళ్ళీ అలాంటి అంత ట్రాన్స్ఫార్మర్ అంటే తర్వాత రోజుల్లో అది సిమెంట్ తో పెట్టారు, కానీ పాత రోజులు ఈ రైల్వే ట్రాక్ మీద ఉండే లాంటి స్టీల్ దాంతో చేసేవాళ్ళు. అది స్టీలే కదా, చిన్న తేడా కొట్టినా ఈ స్తంభం కూడా షాక్ కొట్టేది, స్టీల్ ఐరన్ కొన్ని సందర్భాల్లో. సరే వాటర్, ఇప్పుడైతే పెద్ద ప్రమాదమే జరిగింది, తను లేడు ఇంకా. ఇకపోతే పోలీసులు వాళ్ళు వీళ్ళు స్థానికంగా గబగబా తన్ని హాస్పిటల్కి తరలించారు. అఫ్ కోర్స్ తరలిస్తారు. ఆ తర్వాత వెంటనే కూడా పట్టుకోకూడదు మనం, ఇంకా వాళ్ళ ఆ ఒంట్లో షాక్ ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులు ఏంటంటే, షాక్ తగిలిన మనిషిని, చనిపోయడం తెలిసిన మనిషిని అక్కడే ఉంచి మేము వచ్చే వరకు ఉంచకుండా మీరు ఎందుకు ముందే హాస్పిటల్ తీసుకెళ్ళి హడావిడి చేశారు, మీరు కావాలనే సినిమాలతో కుమ్మక్కయ్యి ఈ విషయం బయటికి రాకుండా చేస్తున్నారు, మాకు న్యాయం జరగాల 2 గంటలుగా ధర్నా చేస్తున్నారు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అలా కేసు మూసేద్దామని కాదు, మనిషి ప్రాణం పోయింది, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా. ఏదైనా కొన ఊపిరి ఉందనుకో హాస్పిటల్ కి వెళితే డాక్టర్లు బతికించే ప్రయత్నం చేస్తారు. సమ్ టైమ్స్ ఏదైనా ఆర్గాన్ పాడయ్యి మనిషి బాగానే ఉంటే ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే అది బాగా అయ్యే ఛాన్స్ కూడా ఉంది. చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి, అలాగా వెంటనే తీసుకెళ్ళాలి హాస్పిటల్. సో అక్కడ ఇంకా తర్వాత వాళ్ళు పోస్ట్ మార్టం నిమిత్తం వాళ్ళు అవన్నీ అంటే నెక్స్ట్ ప్రాసెస్లన్నీ వేగంగా జరిగేసరికి కుటుంబ సభ్యులకి ఎందుకో నచ్చలేదు ఈ వ్యవహారం. సరే ఏదేమైనా మొత్తానికైతే ఓదెల 2 సినిమా స్టార్టింగ్ ఇప్పుడు షూటింగ్లోనే ఇలాంటి ప్రమాదం కూడా జరిగింది. ఇప్పుడు నానానికి మరోవైపు మన నెటిజన్లు ఉంటారు కదా, అపరకు తెలివైన, అసలు వీళ్ళ నియమనాలు కూడా నాకు అర్థం కావట్లా. ఇదంతా ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో వీళ్ళు చూపించిన సినిమా ఏదైతే ఉందో ఇదంతా క్షుద్ర పూజలు వీటికి సంబంధించింది, ఎక్కడేదో తేడా కొట్టింది, వీళ్ళు సరిగ్గా తీయలేదు సినిమాని, తమన్నా చెప్పులేసుకొని నటించిందేమో ఆ గెటప్లో, అందుకే దేవుడికి కోపం వచ్చింది. అంటే ఆమె ఇట్లా గోరీ గెటప్లో వచ్చింది కదా, అందుకే దేవుడికి కోపం వచ్చింది. వీళ్ళు సినిమా వాళ్ళు షూటింగ్లు మాత్రం అంత పవిత్రంగా చేయరు. మనం ఉన్నాం సామాన్యులం, తిరుమల కొండెక్కాలన్నా అసలు చెప్పులు వేసుకోము ఎంత దూరం వెళ్ళినా. వీళ్ళు ఏంటంటే షూటింగ్ ఇక్కడ వరకే కాబట్టి కింద చెప్పులు వేసుకుంటారు, అన్నీ వేసుకుంటారు, చాలా తప్పు కదా. ఇలాంటివి జరగడం వల్లే కరెంట్ షాక్ కొట్టి ఒక మనిషి ప్రాణం పోయిందని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, యాక్సిడెంటల్గా జరిగింది. ఇప్పుడు ఇతను కూడా శంభారెడ్డి కూడా ఎవరికైనా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన బీజేపీ పార్టీలో ఉన్నాడు, స్థానిక బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు పరామర్శించడానికి వెళ్ళారు. మంచి వ్యక్తి, అంటే లైక్ బాగా బలగం ఉన్న మనిషే, చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాడు. బట్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక యాక్సిడెంటల్ సిచ్యువేషన్ జరిగింది. దీనికి 100 దారులు వెతకాల్సిన అవసరం ఏం లేదు, ఎవరు కావాలని అయితే చేయలేదు. ఎగ్జాక్ట్లీ. ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఆ టైం వస్తే ఎవరు ఆపలేరు, అది మంచి అయినా చెడైనా. థ్యాంక్ యూ సో మచ్.